సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరం వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నాను నేను. మీకు సికిల్ సెల్ ఎనిమియా సార్. చనిపోయే లోపల మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి, పిలిపిస్తాను, కూర్చోండి సార్. పిలిపిస్తాను, కూర్చోండి. నమస్కారము పవన్ అన్న. మీ కొరకు మేజర్ పరిషత్ పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న చిన్న గుడిసెలు అంటూ కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న. పైకి ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చానన్నా. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న. పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న ఈ దీనిని నెరవేర్చి 2 రోజులు పని చేయించేస్తాం. 2 రోజులు చేస్తాం. సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్, చెప్పండి అమ్మా. ఎవరు ఒకళ్ళు ఇలా చూడండి, అలా కాదు. మీరు ఎవరో ఒకళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఇక్కడ ఎవరన్నా ఎవరికి ఇవ్వాలి మైక్ అనేది ఇక్కడ నుంచి చూసి చెప్పండి. అందరూ ఒకేసారి ఇస్తే ఇచ్చే వాళ్ళకి మాట్లాడు కోఆర్డినేషన్ లేదు. మీరు చెప్పండి సార్. ఓకే, ఆంధ్రుల ఆశజ్యోతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే గిరిజనుల పాలిట దైవంలా కనిపిస్తున్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఒంటూ సుమన్ అండి. ఏఎస్ఆర్ జిల్లా ఉకుంపేట మండలం గూడా గ్రామం అండి. నేను గిరిజన స్కూల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను సార్. గత ప్రభుత్వం 1800 మంది మేము పనిచేస్తూ ఉంటే కేవలం 500 మందికి మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే అర్హత కలిగి 1200 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగానే కొనసాగుతూ ఉన్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడాను ఈ విషయమై క్రమబద్ధీకరణ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. అలాగే మా గిరిజనులకు గుండెకాయ అయినటువంటి జీవో నంబర్ 3 సార్. జీవో నంబర్ 3ని దయచేసి లాస్ట్ టైం సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. నేను జీవో నంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి అలాగే మీరు కూడాను మా యొక్క ఈ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ధన్యవాదాలు.